దళితులతో కాళ్ళు మొక్కించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వి6 వివేక్ మా ఇల్లు కూలగొట్టొద్దంటూ వివేక్ కాళ్ళ మీద పడ్డ 50 కుటుంబాలు. దళితులపై అసహనం వ్యక్తం చేసిన వివేక్ బఫర్ జోన్లో ఉంటే నేనేం చేస్తా, సరే సరే వెళ్ళు, సరే సరే అంటూ వెళ్ళిపోయిన ఎమ్మెల్యే. భీమారం మండలం సుంకరపల్లిలో ఘటన. వివేకు, నీకు అక్కడ ఓట్లేసింది ఎవరు వివేక్? నీకు దళితులు కాదా, దళిత బిడ్డలు కాదా నీకు ఓటేసింది? చెన్నూరు నియోజకవర్గం ఏంటి జనరల్ సీటా? సరే 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 అని వెళ్ళిపోయేదానికి, వెళ్ళగొట్టేదానికి రిజర్వ్డ్ స్థానం అది. రిజర్వ్డ్ స్థానం లేకపోతే నేను కుక్క కూడా దేకదు. నీకు ఎన్ని వేల కోట్లున్నా ఒక్క ఓటు కూడా వేయరు నీ ముఖం చూసి. నువ్వు దళితుని అని, అది దళిత రిజర్వేషన్కి సంబంధించిన సీట్ అని నువ్వు దళితుల కాళ్ళు మొక్కితే, అమ్మా నేను మీ ప్రజాప్రతినిధిని, మీ వైపు ఉండి కొట్లాడుతా అసెంబ్లీలో, మీ బతుకులు బాగుపరచడానికి కొట్లాడుతా అసెంబ్లీలో, నేను దళిత బిడ్డనని నువ్వు కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు మొక్కితే ఇచ్చిన నీకు. లేకపోతే నువ్వు పోటు కానివనో, నువ్వు మొత్తం ఈ ప్రజలను ఉద్ధరిస్తావనో అని ఏలే. మా దళిత బిడ్డ ఏ రోజైనా మా పక్షాన కొట్లాడతాడు, మా కష్టమత్త కొట్లాడతాడు, మా నష్టమత్త నిలబడతాడు, అసెంబ్లీలో మా గొంతుగా ఉంటాడు, మా కన్నీళ్లు తుడుస్తాడు, మా ఆశల మీద దెబ్బ కొట్టాడు అనుకొని ఇగో ఈ దళిత బిడ్డలు. దాంట్లో మన మాల బిడ్డలు ఉండొచ్చు, మాదిగ బిడ్డలు ఉండొచ్చు, మన్నెపోళ్ళు ఉండొచ్చు, బైండ్లోళ్ళు ఉండొచ్చు, అందరు ఉండొచ్చు. వాళ్ళ ఆశలు అది. ఎందుకంటే నువ్వు మా దళితుడివి, సూటు బూట్ వేసుకొని వచ్చినప్పటికీ మా దళితుడే, మా మాల బిడ్డ అనుకొని నమ్మేసి నీకు ఏంది వెళ్ళిపో అంటానువా. గంత వాసన వస్తానులా నీకు, వాళ్ళు గంత కంపు కొడతానే వాళ్ళ బతుకులు నీకు. వాళ్ళ కన్నీళ్ళు చూస్తే నీకు రోత అనిపిస్తుంది. రోత ఎంత పని చేసిలా మీరు? చెన్నూరు ప్రజలు దళితులను వెళ్ళిపో అనుకుంటే వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చింది ఎమ్మెల్యే వివేక్ అహంకారం ఇక్కడి దాకా వచ్చింది. ఓ వైపు హైదరాబాదులోనేమో నీ హైడ్రా అధికారులు, నీ ముఖ్యమంత్రి గారు సావులకు కారణమవుతారు. నిన్ను ఆఖరికి గెలిపించుకున్న దళిత నియోజకవర్గాలు కూడా, ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు అంత కర్కశంగా ఉన్నారంటే వీళ్ళ బలుపు ఏ రేంజ్కి పోయిందో అర్థం చేసుకోరు. ఇక ఈ తల్లి కన్నీళ్ళు పెడతాను, చేతులెత్తి దండం పెట్టింది. ఇగో ఈ తల్లి చేతులెత్తి దండం పెట్టింది. ఈ ముసలమ్మ కాటికి కాళ్ళు చాపిన వాళ్ళకు నెమ్మది లేకుండా చేస్తారా మీరు? ఏ క్షణము ప్రాణం పోతుందో తెలియదు. ఆ వయసులో కూడా వాళ్ళకు నెమ్మది లేకుండా ఇదేం జీవితం రా నాయన. ఇప్పుడు ఈ వయసుకు పోయి ఈ తల్లి నీ కాళ్ళ మీద పడాలా? నీకైనా పెద్దది, నీకు తల్లి లాంటిది ఇక్కడున్న తల్లి. ఈ వయసులో వాళ్ళకు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా, బతుకు తెరువు లేకుండా మీరేం చేయాలా? బఫర్ జోన్లో కట్టిండ్రు మీరు. మరి నీది ఎక్కడున్నది ఇల్లు? నీది ఎక్కడున్నది ఇల్లు? నీది బఫర్ జోన్లోనే ఉన్నది, మరి నీదెందుకు కూల్చేయలేదు? వాళ్ళే అంటే ఏదో 5 లక్షలు 10 లక్షల ఇండ్లు, నీది 100 కోట్ల ఇండ్లు కదా, మరి నీదెందుకు కూల్చలే? నీకో న్యాయం వాళ్ళకో న్యాయమా? వివేక్ ఇట్లా నువ్వు వెళ్ళగొడితే నిన్ను, నీ కొడుకును, నీ అన్నను, ముగ్గురిని ప్రజలు అక్కంచెలు వెళ్ళగొడతారు ఏదో ఒక రోజు. గుర్తుపెట్టుకో.